మా డీరాపక్క గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పేపర్ ప్రకటన కానీ అధికారులు మాకు తెలియకుండానే వచ్చి విజిట్ చేయడము, పోలీసులు వచ్చిపోవడం అనేది జరుగుతుంది. మాకు వాళ్ళకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఈ విజిట్ చేసి ఇక్కడ ఏ సమస్య లేదు అని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము ప్రస్తుతం మా యాదవుల గుట్ట అయినటువంటి గంగదేవమ్మ గుట్ట మీద ఉన్నాం ప్రస్తుతానికి. ఈ గంగదేవమ్మ గుట్ట అనేది తరతరాలుగా దాదాపు ఒక 300-400 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుండే ఇక్కడ ఈ గంగదేవ గుడి, అక్కడ లింగమంతుల గుడి, వెనక బ్యాక్ సైడ్ కోటప్ప గుడి అనేది 3 ఉన్నాయి. ఈ గుళ్ళకు మేము అప్పటి నుంచి వెనకటి నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా పండుగలు అనేది ఎవ్రీ 3 years 5 years అట్లా మా ఆర్థిక పరిస్థితులను బట్టి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గుడిని ఇండస్ట్రియల్ పార్క్ నుంచి వెళ్ళి తొలగించాలని చెప్పి మేము మా యాదవుల సంఘం తరఫున ఈ మినహాయింపు ఇవ్వాలని, ఈ ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణలో ఈ గంగదేవి గుట్ట అనేది మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. వినతి పత్రం అనేది మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. రాపాకలో భూసేకరణ జరుగుతుందని చెప్పి గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో మొత్తం అధికారులు, ఆర్డీఓ గారు, టీజీఎస్ ఆఫీసర్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. కానీ నేను చెప్పిన సమాచారం సేకరించకుండా, నేను చెప్పిన దానికి మా అధ్యక్షుడు కానీ, మా యాదవ సంఘం అధ్యక్షుడు కానీ, మా గ్రామ సర్పంచ్ గారు మాట్లాడింది రికార్డు చేయకుండా వీళ్ళు కేవలం కాలుష్య పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఇవ్వద్దని చెప్పి ఇక్కడ రైతులని తప్పుదోవ పట్టించి మా భూములని కానీ, మా గ్రామాల్లో ఉన్నటువంటి భూములని, మా కులంలో ఉన్నట్టు మా కుల దేవత అయినటువంటి గంగదేవి గుట్ట సంబంధించినవి కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా యొక్క విన్నపాన్ని గ్రహించి మా భూసేకరణలో మా గంగదేవి గుట్టని మినహాయింపించి మా గ్రామంలో ఎటువంటి భూసేకరణ జరగకుండా మా గ్రామంలో ఉన్నటువంటి రైతుల భూములు కానీ, మా దేవతల యొక్క అన్నీ కూడా కాపాడాలని చెప్పి మేము ఈ ముఖ్యంగా తెలియజేసుకోవడం జరుగుతుంది.